యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం అందరం కలిసి చదువుదాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశంలో నివసించున్నారే వారి దేవతలను సేవించెదరో. నేడు మీరు కోరుకొనుడి, మీరు ఎవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. ప్రార్థన చేస్తాను. మిగిలిగా ప్రేమించిన మా తండ్రి, మా జీవితంలోని ఎంపిక, మా జీవితంలోని తీర్మానం మా జీవితాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రభువా, చదివిన వాక్యము మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పెడుచున్నాం తండ్రి. చదివినటువంటి యొక్క వాక్య భాగము దాదాపు అనేక మందిమైన మన గృహాల్లో ఉంటుంది. కాబట్టి మనందరికీ పరిచయం ఈ వాక్యం. దీనిలో ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే, మీరు ఎవరిని సేవించెదరో, దయచేసి చదవండి ఒకసారి. ఇక్కడ రాయబడ్డ మాట కోరుకొనుడి. మానవుని యొక్క జీవితంలోని కోరిక మానవుని యొక్క జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఇంగ్లీష్లో ఎక్కడ పడితే అక్కడ రాసి ఉంటారు కదా, యువర్ డెసిషన్ డిటర్మిన్స్ యువర్ డెస్టినేషన్ అని. ఈరోజు నువ్వు చేసుకునే నీ తీర్మానము నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. యవనస్తులైన పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కానీ జీవితానికి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా భవిష్యత్తు ఆశీర్వాదకరంగా, ఆత్మీయంగా, భౌతికంగా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అనేక మందిమైనటువంటి మన జీవితాలు అయోమయంగా ఉన్నాయి. ఎందుకో అని జాగ్రత్తగా మనం పరీక్షించుకుంటే, మనం గతంలో చేసుకున్నటువంటి తీర్మానం ద్వారా ఈరోజు నేను అనుభవిస్తున్నాను అంటారు చాలామంది. ఆ రోజు నాకు తెలియక పొరపాటున నేను చేసుకున్న తీర్మానాన్ని బట్టి నా కుటుంబం ఇట్లా ఉంది, నా పిల్లలు ఈ విధంగా ఉన్నారు, నా ఆరోగ్యము ఈ రకంగా అయిపోవడానికి కారణం ఆ దినాల్లో నేను చేసుకున్న తీర్మానము. కాబట్టి మానవుని యొక్క జీవితాన్ని ఒక సరైన రీతిగా నడిపించడానికి ముందుగా మనం తీర్మానం చేసుకోవడం అనేది ఎంతైనా ప్రాముఖ్యమైన విషయం. అటువంటి తీర్మానమే యెహోషువ చేసుకున్నాడు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, యెహోషువ ఇశ్రాయేలీయుడు కదా, మోషే తర్వాత నాయకుడు కదా, ఆయన ఆ తీర్మానం చేసుకోవడంలో గొప్పతనం ఏముంది అనుకోవచ్చు. ఈ అధ్యాయాన్ని మొదటి నుంచి మనం చదివితే, ఈ అధ్యాయం ఆరంభంలో దేవుడు వారిని ఏ రకంగా విడిపించాడు, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఎన్ని సూచక్రియలు చేశాడు అన్న విషయాలన్నీ కూడా అక్కడ రాయబడిన తర్వాత చివరికి ఏమంటాడంటే, కాబట్టి ఈయననే నిజమైన దేవుడు, ఈయనను ఆశ్రయించినప్పుడే ఈయన కొరకు ఆయన మార్గంలో జీవిస్తామని మరి తీర్మానం చేసుకుని కోరుకుంటే మన జీవితాలు బాగుంటాయి అని వాళ్ళ సంగతి తనకు బాగా తెలుసు. చాలా కాలం వాళ్ళని నడిపించాడు కదా. వాళ్ళ యొక్క మనస్తత్వము యెహోషువకు బాగా తెలుసు. ఏమన్నాడు, మీ ఇష్టం, మీరు ఎవరిని తీర్మానం చేసుకుంటారో మీరు చేసుకోండి. నేను కోరుకున్న కోరిక, నా యొక్క డెసిషన్ మాత్రం యెహోవానే సేవిస్తాను, నేనే కాదు నా కుటుంబం కూడా. కాబట్టి కూర్చున్నప్పుడు మన యొక్క జీవితంలో మనకు అనేక రకాలైనటువంటి తీర్మానాలు చేసుకునే పరిస్థితులు దినదినము ఉంటాయి, ప్రతిదినము ఉంటాయి. కొన్ని చిన్న తీర్మానాలు ఉంటాయి, కానీ కొన్ని పెద్ద తీర్మానాలు ఉంటాయి. చిన్న తీర్మానాలు అంటే, ఈరోజు నేను ఏ డ్రెస్ వేసుకోవాలి, ఈరోజు ప్రొద్దున నేను నాన్ వెజ్ తినాలా లేకపోతే వెజిటేరియన్ తినాలా, ఇటువంటి తీర్మానాలు కాదు. ఇవి చిన్న విషయాలు. అనేక రకాలైనటువంటి పెద్ద విషయాలు మన జీవితంలో ఉన్నాయి. నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి, నేను దేనిలో, ఏ విషయంలో, నేను ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ప్రయత్నం చేయాలి. ఒకవేళ నేను ప్రైవేట్ ఉద్యోగం చేస్తే ఈ ఉద్యోగం నాకు క్షేమమైందా,
ఈ ఉద్యోగాన్ని నేను విడిచిపెట్టి వేరే ఉద్యోగంలో చేరాలా? ఈ రకమైనటువంటి తీర్మానాలన్నీ కూడా మనము ఆత్మీయంగా దేవుని యొక్క నడిపింపు చేత మనం చేసుకున్నప్పుడు మన జీవితము నెమ్మదిగా ఉంటుంది. అది ఒకవేళ శ్రమతో కూడినదిగా ఉన్నప్పటికీ కూడా నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధితో ఆ శ్రమానుభవం గుండా నువ్వు వెళ్ళినప్పటికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదం నీకు ఉంటుంది. చాలామంది దేవుని యొక్క మందిరాన్ని హత్తుకొని జీవించాలన్న తీర్మానం వాళ్ళకు ఉంటుంది. దేవుని యొక్క మందిరమే నాకు ముఖ్యం, దేవుని యొక్క మందిరంలో జరిగే ప్రతి కార్యక్రమానికి నేను వస్తాను. ఈ తీర్మానం తప్పు కాదు. ప్రపంచంలో ఏదైనా ఒక మంచి తీర్మానం ఉందంటే ఇదే మంచి తీర్మానం. ప్రపంచంలో ఏదైనా ఒక మంచి తీర్మానం ఉందంటే మొట్టమొదటిది ప్రభువైన యేసుక్రీస్తు వారికి మన హృదయాన్ని అప్పచెప్పడం, యేసుక్రీస్తు వారిని మన స్వంత రక్షకుడుగా అంగీకరించి మారు మనసు పాపక్షమాపణ పొందడం మొదటి తీర్మానం. ఈ తీర్మానంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఇంకొక మంచి తీర్మానం ఏంటంటే దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించడం. గుర్తుపెట్టుకోండి, మీరు కూడా చూడండి, బాగా పరీక్షించి చూడండి. దేవుని మందిరాన్ని ప్రేమించి చెడిపోయినటువంటి వాళ్ళు, నష్టపోయినటువంటి వాళ్ళను నేను ఎప్పుడు చూడలేదు నా జీవితంలో. దేవుని యొక్క మందిరాన్ని దేవుని యొక్క మందిరముగా భావించి దేవుని యొక్క మందిరం కార్యక్రమాల్లో దేవుని యొక్క మందిరంలో వాక్యాన్ని మాత్రమే విని ఆ వాక్యాన్ని జీవితానికి అన్వయించుకొని జీవించాలన్న తీర్మానంతో ఎవరైతే దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించారో ఆత్మీయంగా లోకరీతిగా కూడా దేవుడు వారిని ఆశీర్వదించినట్టుగానే చూచాం ఈనాటి వరకు. కాబట్టి మీ జీవితంలో, నా జీవితంలో దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించడం మనకు తెలుసు. దావీదు యొక్క తీర్మానం, గొప్ప రాజు, నాకు టైం లేదని చెప్పొచ్చు తను, కానీ తను ఆ విధంగా చెప్పలేదు. దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించే విషయంలో, దేవుని యొక్క మందిరానికి వెళ్ళే విషయంలో ఎవరైనా తనతో చెప్పినప్పుడు తను వెంటనే ఏమంటున్నాడంటే సంతోషించేవాడు. తన గురించి రాయబడ్డ మాట. అబ్రహాము, లోతులు తీర్మానం చేసుకునే సమయం వచ్చింది. అబ్రహాం ఏమన్నాడు? చూడు లోతు, నీవు నేను కలిసి నివసించడానికి మనకున్న ఆస్తి, పనివారు చాలా ఎక్కువ మందిగా ఉన్నారు కాబట్టి ఒక తీర్మానం చేసుకుందాం, నువ్వే కోరుకో ముందు అని అబ్రహాంతో చెప్పినప్పుడు అబ్రహాం చెప్పిన తర్వాత లోతు కోరుకున్నటువంటి కోరిక లోతు యొక్క జీవితానికి నష్టాన్ని తెచ్చింది. లోతు అనుకున్నాడు, పెద్దోడు, జ్ఞానం లేదు తనకు, పెద్దోడు అయిపోయాడు కదా, నన్ను కోరుకోమన్నాడు ఏంటినా, నన్ను కోరుకోమన్నాడు కాబట్టి నేను కోరుకుంటాను నేను ఇప్పుడు మంచి దేశాన్ని. సొదొమ గొమొర్రాను కోరుకున్నాడు, ఆ ప్రాంతాన్ని. కాబట్టి తన జీవితంలో నష్టపోయినట్టుగా మనం చూస్తాం. దావీదు, సౌలు విషయంలో మనం గమనిస్తే సౌలు ద్వేషాన్ని హృదయంలో పెట్టుకొని, అసమాధానాన్ని, ఈర్ష్యను హృదయంలో పెట్టుకొని దావీదును వెంటబడడం మొదలుపెట్టాడు. అయితే దావీదు సౌలు చేతికి దొరికినా కూడా ఇతను అభిషేకించబడినటువంటి వాడు. దుష్టుని వలన దౌష్ట్యము కలుగును, నేను మాత్రం ఏం చేయను అన్నటువంటి కోరిక తన హృదయంలో తనకు ఉంది. నేను అభిషేకించబడినటువంటి సౌలును నేను చేయను అన్నటువంటి తీర్మానం, తనకు నిర్ణయం ఆ విధంగా ఉంది. కాబట్టి సౌలు లేడు, తను భయంకరమైన మరణాన్ని పొందినాడు. దావీదు ఈరోజు వరకు సుప్రసిద్ధమైన స్థానంలో ఉన్నాడు. పేతురు, యూదా ఇస్కరియోతు గురించి ఆలోచన చేసినప్పుడు పేతురు తప్పు చేశాడు ఈక్వల్గా దాదాపుగా. తర్వాత యూదా ఇస్కరియోతు కూడా అదే రకమైన తప్పు చేశాడు. కానీ యూదా ఇస్కరియోతు తన తీర్మానం ఏంటంటే ఇంకా లాభం లేదు, నన్ను ఎవరు క్షమించలేరు, ద్రోహం చేశాను దేవునికి, నాకు మరణమే మేలు అనుకున్నాడు. తను చేసుకున్న తప్పు తీర్మానాన్ని బట్టి క్షమాపణ పొందలేకపోయినాడు. అయితే పేతురు వెంటనే పశ్చాత్తాపడి, లేదు నా దేవుడు నన్ను క్షమిస్తాడు, నేను నా దగ్గరికి వెళ్తానని నిర్ణయం చేసుకున్నాడు. కాబట్టి తను ఆ విధమైనటువంటి కోరిక తను కోరుకున్నాడు కాబట్టి మనసులో అదే రకంగా చేశాడు. తను క్షమించబడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో దేవుణ్ణి అడగాలి, ప్రభువా నా జీవితం కొరకు నీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో అనేక మంది అనేక రకాలైనటువంటి తీర్మానాల కొరకు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. ఏం చేయాలి నేను? నా యొక్క ఉద్యోగం విషయంలో, నా ఆరోగ్య విషయంలో, నా ఆస్తి విషయంలో అనేక రకాలైనటువంటి సమస్యలు నాకున్నాయి, నేను ఎటు వెళ్ళాలి?
నా విషయంలో దేవునికి చిత్తం ఏంటి, నా పిల్లల విషయంలో దేవునికి చిత్తం ఏంటి అన్నటువంటి విషయాల్ని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రభువు తప్పనిసరిగా తన మార్గాన్ని మనకు బోధిస్తాడు. ప్రభువు మార్గంలోనే జీవిస్తాం, ప్రభువు చెప్పినట్టుగానే చేస్తాం అన్నటువంటి తీర్మానం కలిగినటువంటి వారు ప్రభువు చెప్పినట్టుగా చేయడానికి కూడా తీర్మానం చేసుకోవాలి. కొన్ని విషయాలు మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా ఆత్మీయ జీవితంలో మనం చేసుకునే తీర్మానం శరీర సంబంధమైన అక్కర్లను తీరుస్తుంది. ఆత్మీయంగా మనం చేసుకునే తీర్మానం శరీర అక్కర్లు తీరుస్తుంది. అది స్పష్టంగా మనకు అర్థం కావాలంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకునే ఒక మాట ఉంది. దయచేసి చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. దేవుని యొక్క సన్నిధిలో నా సమయాన్ని గడపాలి అన్నట్టు ట్రైన్ ఉండేది. రాత్రులు మీటింగ్ అయిన తర్వాత ఎప్పుడో 9 గంటలకో 10 గంటలకో ఆ ట్రైన్కి వెళ్ళిపోతూ ఉంటారు హైదరాబాద్కి. ఆ రోజు రాత్రి వెళ్ళాలి. తను జకరయ్య అని గిబ్సన్ కాలనీలో ఉంటారు. ఆయన కూడా ఒక సంఘ పెద్దలాగా ఆ దినాల్లో యెరూషలేంలో. ఆయనకు ఆరోగ్యం బాగోలేదు అని చెప్పినప్పుడు మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయ్యేటప్పటికే దాదాపుగా లేట్ అయింది. త్వరగా భోంచేశారు. ట్రైన్కి వెళ్ళాలి కాబట్టి ట్రైన్కి వెళ్తున్నప్పుడు మరి మధ్యలో గిబ్సన్ కాలనీ స్టేషన్కి వెళ్ళే దారిలో ఉంటుంది కదా, రైట్ సైడ్ తిప్పి మరి జకరయ్య గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి చూద్దాం అని చెప్పన్నారు. ప్రజెంట్ టైం అయిపోయింది, టైం అయిపోయింది, వెళ్ళాలి తప్పకుండా అని చెప్పాను. పర్లేదు ఇక్కడికి వెళ్దామని చెప్పేసి అందరు తీసుకెళ్ళిన తర్వాత త్వరగా ప్రార్థన చేయకుండా నెమ్మదిగా వాక్యం చదివి ప్రార్థన చేసి అంత అయ్యేటప్పటికి ఈలోపు ట్రైన్ టైము అయిపోయిందట. పక్కనుండే వాళ్ళందరూ విసుక్కుంటున్నారు. వాళ్ళు కూడా ఆయనతో పాటు వెళ్ళవలసిన వాళ్ళు. ఆ దినాల్లో ఈ రోజుల్లో ఉండే ట్రాన్స్పోర్టేషన్ లేని రోజులు అవి. కాబట్టి తన ఉద్దేశం ఏంటంటే, ప్రభువు తనకిచ్చిన ప్రేరేపణ ఏంటంటే మార్గమధ్యంలో ఆరోగ్యం బాగోలేకుండా ఉన్నటువంటి జకరయ్య గారిని చూడాలని గిబ్సన్ కాలనీలో దారిలోనే. కానీ ఇంకొక వైపేమో ట్రైన్ వెళ్ళిపోతుంది. ప్రభువు మాట వినాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని చిత్తాన్ని చేయాలి అన్నది భక్సింగ్ గారి యొక్క తీర్మానం. మనం చదువుతూ ఉంటాం. కాబట్టి ప్రభువు నాతో మాట్లాడాడు అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని. ఈలోపు ట్రైన్ వెళ్ళిపోయింది. ప్రక్కన ఉండే బ్రదర్స్ అందరూ చెప్పాం కదా, బ్రదర్ ముందుగా మీకు ట్రైన్ వెళ్ళిపోయి ఉంటుంది. లేదు స్టేషన్కి వెళ్దామని చెప్పన్నాడంట. అయినా కూడా ఎందుకు పోయి ఏం లాభం, ట్రైన్ ఉండదు అని చెప్పేటప్పటికి ఆ రోజుల్లో సెల్ ఫోన్లు కూడా సరిగ్గా లేని రోజులు కదా. వెళ్ళేటప్పటికి ట్రైన్ అక్కడ ఆగుందంట. ట్రైన్ ఆగి ఉంది. ఈయనకేమో రిజర్వేషన్ కూడా లేదు. అప్పుడు మద్దూరు సుబ్బారెడ్డి అనేట ఆయన రావాల్సిందంట. అప్పుడు ఎంపీనో ఏంటో, ఆయన పొలిటికల్ లీడర్. ఆయన కొరకు ట్రైన్ ఆలస్యం చేశారు, ఆయన రాలేదు కాబట్టి. చివరికి ఆయన ఆలస్యం చేయడం మాత్రమే కాకుండా ఆయన రావడమే మానేశాడంట. నేను రావట్లేదు, నా ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. కాబట్టి మద్దూరు సుబ్బారెడ్డి గారి సీటు భక్సింగ్ గారికి ఇచ్చారంట. నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, ఆత్మీయమైన విషయాల కొరకైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని తీర్మానం చేసుకుంటే భౌతిక సంబంధమైన విషయాలు దేవుడు అసాధారణమైన రీతిగా మనకి ఇవ్వగలడు. మనం అనేక సార్లు వెనక నుంచి రివర్స్ పోతూ ఉంటాం. ప్రాపర్ ఛానల్లో పోవడానికి ఇష్టం ఉండదు మనకు. ప్రభా నువ్వు నా అక్కర్లు తీరిస్తే నీ రాజ్యము నీతిని వెతుకుతా అంటాం మనం. దేవుని యొక్క సిద్ధాంతం అట్లా లేదు. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. కాబట్టి దేవుని యొక్క బిడ్డలంగా మొట్టమొదటి తీర్మానం ఏంటంటే, ప్రభా నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, ఆత్మీయతపై శరీర సంబంధమైనటువంటి అక్కర్లు తీర్చే దేవుడు. ఆత్మీయమైనటువంటి తీర్మానం మీద శరీర సంబంధమైన అక్కర్లు తీరుస్తాడు. అదే సమయంలో శరీర సంబంధమైన అక్కర్లు తీరుస్తాడు కాబట్టి ఆత్మీయతను ప్రాక్టీస్ చేయకూడదు మనం. అదొక వ్యాపారం అవుతుంది. ఏంటా వ్యాపారం? నేను ఆత్మీయంగా ఉన్నాను కదా, నా కుటుంబంలో చాలా అవసరతలు ఉన్నాయి, వాటన్నింటిని తీర్చు అని చెప్పడానికి లేదు. ఆయన రాజ్యమును నీతిని వెతకడమే మన బాధ్యత. అవన్నీ మీకు అనుగ్రహించబడును అన్నది అది మనకు సంబంధించింది కాదు, దేవునికి సంబంధించింది. దాన్ని మనం డిమాండ్ చేయలేం. కాబట్టి మొట్టమొదటిగా ఆత్మీయమైన విషయాల కొరకైనటువంటి మరి నిర్ణయాలు ప్రభు కొరకు తీసుకున్నప్పుడు శరీర సంబంధమైన విషయాలు కూడా దేవుడు తీర్చగలడు. ఎటువంటి సమస్య అయినా కూడా ముందు
మన జీవితంలో వచ్చిన ప్రతి పరిస్థితిలో మనం ఎప్పుడూ ఎక్కువగా పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, నాకు దేవునికి ఉండే సంబంధం సరిగ్గా ఉందా అని. దేవునితో మనకు ఉండే సంబంధం సరిగా లేకపోతే మిగతా అన్ని విషయాల్లో మనం ఎప్పుడో ప్రభుకు దూరంగా ఉంటాం. రెండవది, తాత్కాలికంగా మనం చేసుకునే కొన్ని తీర్మానాలు శాశ్వతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. చదవండి 14వ అధ్యాయం 14వ వచనము, ఈ 24వ అధ్యాయము యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనము, తర్వాత 17వ వచనం. దయచేసి చదవండి. త్వరగా చదవండి. పదిహేడవ వచనం చదవండి. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈ తాత్కాలికమైనటువంటి ఈ లోకంలో పరిస్థితుల్లో శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందడానికి మనం చేసుకున్నటువంటి తీర్మానమే. 14వ వచనంలో ఏమంటున్నాడు? కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటంగాను సత్యంగాను సేవించుచు, మీ పితరులు నది యొద్దని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, తాత్కాలికమైనటువంటి వారి తీర్మానం ఏంటి? వారి దగ్గర ఉన్నటువంటి ఐగుప్తు నుండి తీసుకొచ్చినటువంటి కొన్ని దేవతలు ఉన్నాయి. దేవుడి కంటే వేరే విధంగా, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే ఆ పరిస్థితులన్నింటినీ మీరు తీసివేసి యెహోవానే సేవించడానికి తీర్మానం చేసుకోండి. దానివల్ల వచ్చే లాభం ఏంటి? శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం వస్తుంది. ఏంటది? ప్రభు రాజ్యంలో ప్రభుతో మనము యుగాయుగాలు జీవించబోతున్నాం. అది ఎక్కడ జరిగింది? అశాశ్వతమైన లోకంలో, తాత్కాలికంగా జీవించే ఈ లోకంలో మనం చేసుకునే తీర్మానం. మనం అనుకుంటాం, ఎవరు చూసి వచ్చారు పరలోకం, తాత్కాలికంగా జీవించే ఈ లోకంలో సంతోషపడదాం, ఇష్టానుసారంగా జీవిద్దామని చెప్పి అనుకుంటాం మన యొక్క శరీరాన్ని బట్టి. కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, నువ్వు నివసించేది తాత్కాలికమే, కొంతకాలమే. ఎవరు ఉంటాం ఈ లోకంలో? సదాకాలం ఉండేటోళ్ళం ఎవరూ లేము ఈ లోకంలో. ప్రతి ఒక్కరము విడిచిపెట్టిపోవాల్సిందే. అదే సమయంలో ఎప్పుడు విడిచిపెట్టాలో కూడా మనకు తెలియదు. కాబట్టి తాత్కాలికమైనటువంటి ఈ చిన్న జీవితంలో మనం చేసుకునే తీర్మానం శాశ్వత కాలము ప్రభుతో జీవించడానికి అవకాశం ఉంటుంది. తాత్కాలికంగా జీవించే ఇదే శాశ్వతం అనుకుంటాం. చాలాసార్లు మన యొక్క పెళ్ళిళ్ళలో, లేకపోతే మనం ఏదైనా ఆస్తి అంతస్తులు సంపాదించుకునే విషయంలో, మన ఉద్యోగంలో బయటికి కనిపించే వాటికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాం. దేవుని చిత్తం ఏంటి అని తెలుసుకోం. తాత్కాలికంగా వచ్చే వాటిని గురించి ఎక్కువగా తాపత్రయపడతాం. ఈ మధ్యకాలంలో అమెరికాకి చాలామంది వెళ్తున్నారు. చాలామంది అమెరికాకి వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ లక్షలు ఖర్చు పెట్టాలి. నెలకు 1,00,000, 2,00,000 రూపాయలు నెలకు, సంవత్సరానికి కాదు. నెలకు 1,00,000, 2 లక్షలు ఖర్చు పెట్టే స్టూడెంట్స్ కూడా ఉన్నారు అమెరికాకి వెళ్ళినప్పుడు. ఎవరు? విశ్వాసుల్లో కూడా చాలామంది ఉన్నారు. మన పిల్లలు ఎంతోమంది అక్కడ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? చదువుకోవడానికి వెళ్ళిన తర్వాత ఎంతో ఆత్మీయంగా జీవితానికి ప్రారంభించిన పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళక మునిపే ఇక్కడనే ప్లాన్ చేసుకుంటారు. ఏమనంటే, లక్షలు మా అమ్మోళ్ళతో నేను ఎందుకు ఖర్చు పెట్టించాలి, ఇప్పటికే నేను లోన్ తీసుకున్నాను 50-60 లక్షలు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా హోటల్లోనో, పెట్రోల్ బంకుల్లోనో ఎక్కడోసారి పని చేస్తే నాకు డబ్బులు వస్తాయి కదా, చాలా డబ్బులు వస్తాయి. వారికి అవసరమైన ఖర్చులన్నీ కూడా వారు ఆ విధంగా పనిచేయడం ద్వారా దాదాపుగా వారికి అప్పును తీర్చుకోవడానికి కూడా అవకాశం ఉండే పరిస్థితులు ఉన్నాయి, ముమ్మాటికి ఉన్నాయి. కానీ తాత్కాలికమైనటువంటి ఈ ప్రయోజనం కొరకు వారు చేసే ఉద్యోగము అది అక్రమం, గవర్నమెంట్కు వ్యతిరేకమైనటువంటి విషయం. ఒకవేళ అది గవర్నమెంట్ నోటీస్కి వెళ్తే ఆ పిల్లవాడు ఆ దేశంలో ఉండడానికి అవకాశం ఉండదు. కానీ 100కి 70-80% మంది ఇల్లీగల్గానే పనిచేస్తూ ఉంటారు.
అంటే తాత్కాలికంగా నేను కొంతకాలమే జీవిస్తున్నాను ఈ లోకంలో, ఈ దేశంలో. దేవుడు ఇవన్నీ అంటే కుదరదు, పలానా దగ్గర నువ్వు పని చేయొచ్చు అని చెప్పి పంపిస్తూ ఉంటారు. అదే సమయంలో ఎవరైనా ఇది ఇల్లీగల్ కదా, మరి చేయకూడదు కదా అంటే అమెరికా దేశంలో ఇవన్నీ కుదరవు, తప్పనిసరిగా ఉద్యోగం చేయాల్సిందే. కాబట్టి తాత్కాలికంగా ఉండే ఆ కొంతకాలం కొరకు ఈ విధమైనటువంటి విషయాల్లో తప్పిపోవడం ద్వారా వారు పొందే లాభమేమి ఉండదు. వాళ్ళు అప్పు తీర్చుకున్నట్టుగా వాళ్ళు అనుకోవచ్చు, కానీ నిజమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదం మనం చూడలేం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలంగా తాత్కాలికంగా జీవించే లోకంలో వచ్చే లాభం కొరకు కాదు, కానీ నా విషయంలో దేవుని చిత్తం ఏంటి, టెంపరీగా జీవించే ఈ లోకంలో నేను వివాహం చేసుకోవాలంటే ఎవరిని వివాహం చేసుకోవాలి? వివాహం చేసుకోవడం అనేది దేవుని చిత్తం, అది దేవుని యొక్క నిర్ణయం. కానీ ఎవరిని చేసుకోవాలన్నది అది వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం. ఎవరిని పడితే వాళ్ళని బాహ్య సంబంధమైనటువంటి అందం కొరకు, బాహ్య సంబంధమైనటువంటి వాటిని చూసి ఆశపడి మరి జీవితాలు నష్టం చేసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కట్న కానుకలను బట్టి, అందచందాలను బట్టి, లేకపోతే ఆ స్నేహాలను బట్టి, ఇవన్నిటిని బట్టి తమ జీవితంలో నష్టపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. శాశ్వత కాలము ప్రభుతో ఉండే సంబంధం తెగిపోతుంది. తాత్కాలికంగా కూడా నిజమైనటువంటి దేవుని యొక్క సన్నిధి మనకు ఉండదు. కాబట్టి ప్రభు ఒకసారి సైతానా అంటాడు ఎవరిని? శిష్యులందరిలో పెద్ద శిష్యుడు. దయచేసి చదవండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము, లేకపోతే 23 చదివేసేయండి, టైం కొద్దిగా ఉంది. పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుష్యుల సంగతులనే మనస్కరించున్నావు కానీ. కాబట్టి పేతురేం తప్పు చెప్పలేదు, పేతురు తప్పేం చెప్పలా. ప్రభా అది నీకు దూరం కావాలా, నువ్వు చనిపోవడం ఏంటి, నువ్వు బలి కావడం ఏంటి ప్రభా అనేటప్పటికి దేవునికి కోపం వచ్చింది. నువ్వు తాత్కాలికంగా ఉండే దీని గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు, కానీ శాశ్వత కాలము లోకమంతటికి రక్షణ రావాలంటే నేను వెళ్ళిపోవాల్సిందే, ఈ శిక్షా అనుభవం గుండా నేను వెళ్ళాల్సిందే. కాబట్టి పేతురు తాత్కాలికమైనటువంటి దాని కొరకు తను చింతపడుతూ దేవుణ్ణి అడ్డగిస్తున్నట్టుగా గద్దించాను రాయబడింది. దేవుణ్ణి గద్దిస్తున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ సమయంలో ప్రియమైన సహోదర సహోదరి, టెంపరీగా ఉండే తాత్కాలికమైన వీటి కొరకు శాశ్వత కాలము ఈ లోకంలో కూడా నెమ్మదిగా జీవించడానికి అవకాశము లేని తీర్మానాల్లో నువ్వు ఒకవేళ ఎవరైనా ఉంటే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దైవికమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకోవాలంటే ఈజీగా ఉండవు. దేవుని కొరకు జీవించాలా, దేవుని కొరకు నమ్మకంగా ఉండాలని చెప్తాం కదా, అదేమంత సులభమైన విషయమేం కాదు. ఎవరికి సులభమైన విషయం కాదు? దేవునితో సంబంధం లేని వారందరికీ అది కష్టకరమైన విషయమే. నామకార్థంగా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏదో ఆదివారం కొంతసేపు వచ్చి వెళ్తే చాలులే అనుకునే పరిస్థితులు ఉంటే, లేకపోతే దేవునితో ఏదో కొంతసేపు గడిపితే చాలు, ఈ వారమంతా అన్ని కార్యక్రమాలు మాకు అవసరమా? ఈ అన్ని కార్యక్రమాలు అవసరం లేకపోతే నీకేం చేద్దామని ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం. సరే మందిర కార్యక్రమాలు వద్దు, మరి ఏ కార్యక్రమాలు కావాలా? కొంచెమైనా ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా, సంతోషం ఉండాలి కదా, అటు ఇటు వెళ్ళాలి కదా. వాటి వల్ల నీకు వచ్చే సంతోషము తాత్కాలికమైన, దాన్ని కూడా వెళ్ళొచ్చు, వెళ్ళకూడదని చెప్పట్లేదు. కానీ దేవుని యొక్క సన్నిధిలో మనం విస్తారంగా గడపడం ద్వారా మనకు నిజమైన సంతోషం కూడా ఉంటుంది, నిజమైన సంతోషం కూడా ఉంటుంది. ఎంతోమంది లోకరీతిగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవాళ్ళు, అన్ని బాధ్యతలు కలిగినటువంటి వాళ్ళు దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించడం ద్వారా వారి జీవితంలో మేలు పొందినారు, అన్ని కార్యక్రమాల్లో పాలు పొందడం ద్వారా కూడా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ప్రకారము తాత్కాలికమైనటువంటి విషయాలుగా మనకు కనిపించే వాటిలో కూడా మనం తీర్మానం చేసుకోవాలి. మూడవదిగా, మానవుని చిత్తము అది దేవుని చిత్తముగా ఉండాలి. మానవుని యొక్క నిర్ణయం, మానవుడు చేసుకున్న నిర్ణయము దేవుని యొక్క నిర్ణయంగా ఉండాలి. మనకు పరిచయమైనటువంటి వాక్యం 15వ వచనం, దయచేసి చదవండి. యెహోషువ 24:15వ వచనం.
ఆఖరి భాగం చదవండి. కాబట్టి దానిపైన కోరుకొనుడి. మీరు ఎవరిని కోరుకుంటారో కోరుకోండి. నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదం. ఈ యొక్క కోరిక, ఈ తీర్మానము దేవుని యొక్క కోరిక. యెహోషువ దేవునితో తనకుండే సంబంధాన్ని బట్టి, దేవుడు తన జీవితం కొరకు ఉద్దేశించిన తర్వాత దేవుడు తనను దర్శించినాడు. మరి తను కింద పడిపోయాడు గుర్రం మీద నుండి. కళ్ళు మరి చీకట్లు అయిపోయినాయి, కళ్ళు కనపడడం లేదు తనకు. తర్వాత ఏమంటున్నాడు? 9వ వచనం, అపోస్తుల కార్యములు 6వ వచనంలో ప్రభువును అపోస్తులైన పౌలు, క్షమించండి, ఈ సమయంలో సౌలు ఏమని అడుగుతున్నాడు చదవండి. నువ్వు పట్టణంలోకి వెళ్ళు, నేను నీకు చెప్తాను నువ్వేం చేయాలో. కాబట్టి ఈ మానవుని కోరిక ఎవరు? సౌలు యొక్క కోరిక ఏంటంటే, ప్రభువా నేనేం చేయాలా? ఇక్కడ కూర్చున్నట్టు మన యొక్క జీవితాల్లో మనం అనేక సార్లు ఈ ప్రశ్న వేయం. సౌలు యొక్క చిత్తము, సౌలు యొక్క ఉద్దేశం, తను పంపించినటువంటి వారి యొక్క కోరిక, వారి యొక్క ఆశ ఏ ఉద్దేశంతో పంపించారు? క్రైస్తవులందరినీ చంపాలని పంపించారు. అది వాళ్ళ చిత్తం, వారు కోరుకున్నటువంటి కోరిక. అయితే ఇక్కడికి వచ్చినప్పటికీ సౌలు, ఇప్పుడు నా చిత్తం కాదు, నేను ఒక చిత్తంతో వచ్చా, ఒక తీర్మానంతో వచ్చాను, ఒక నిర్ణయంతో ఇక్కడికి వచ్చాను. నా నిర్ణయం కాదు ప్రభువా, నీ నిర్ణయం నా నిర్ణయం కావాలి అని అడిగినప్పుడు, నువ్వు వెళ్ళు, పట్టణంలోకి వెళ్ళు, నేను నీకు చెప్తాను ఏం చేయాలో. కూర్చున్నప్పుడు మన యొక్క జీవితంలో, మన కుటుంబ జీవితాల్లో ప్రభువు చిత్తాన్ని చేయడానికి తీర్మానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎట్లా తెలుస్తుంది ప్రభు చిత్తం? ప్రభు చిత్తం అంటే 4 వాక్యాలు చదవగానే ఆ వాక్యం ఏదో కనపడితే ఆ వాక్యాన్ని తీసుకెళ్ళిపోయి దేవుడు నాతో మాట్లాడండి అని చెప్పి అనడానికి లేదు. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎంతసేపు నువ్వు దేవుని యొక్క సన్నిధిలో దేవునితో గడుపుతున్నావు. దేవుని చిత్తం ఇది, నా నిర్ణయము ప్రభు యొక్క చిత్తం. రాసింది కదా ఇప్పుడు 3వ పాయింట్లో, మానవుని చిత్తంపై దేవుని యొక్క చిత్తం ఉంటుంది. ఎప్పుడు? దేవుని యొక్క చిత్తంలో మనం ఉన్నప్పుడు మనం చేసుకునే తీర్మానం, నిర్ణయము అది దేవుని యొక్క చిత్తంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే అనేక సార్లు ప్రభు సన్నిధిలో గడిపే సమయము చాలా చాలా తక్కువగా ఉంటుంది. పేరుకు క్రైస్తవులంగా ఉంటాం, కానీ మనం చేసే ప్రార్థన 2 నిమిషాలు 3 నిమిషాలే. ఘోరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రకంగా ఉండి దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పి అనడం అనేది అర్థం లేని విషయం. సైతాను కూడా కొన్నిసార్లు మనతో మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే దేవునితో మనం సమయాన్ని గడపకపోతే తర్వాత మనం గడిపేది సైతాన్తోటే. ఆదాము అవ్వలు ఆ సాతాను మాట విన్నప్పుడు అది వాళ్ళు దేవుని మాట కాదు కదా, ఈమె స్వరం వేరేగా ఉంది, వీడి స్వరం వేరేగా ఉంది, వీడు చెప్పే విధానం వేరుగా ఉంది, పద్ధతులు వేరుగా ఉన్నాయని చెప్పి అర్థం చేసుకోలేకపోయారు. కారణం ఏంటంటే వారు దేవునికి దూరంగా ఉన్నారు కాబట్టి, దేవుని యొక్క మాటలకు దూరంగా ఉన్నారు కాబట్టి. కాబట్టి ప్రభువుతో మనము గడిపే ఎక్కువ సమయము, ఎక్కువసేపు ప్రభువుతో గడపడం ద్వారా ప్రభు స్వరం మనకు బాగా పరిచయం అవుతుంది. ఎప్పుడైతే ప్రభు యొక్క స్వరం మనకు పరిచయం అవుతుందో, ఆయన స్వరంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశము మనం స్పష్టంగా అవడానికి అవకాశం ఉంటుంది. ప్రభు ఏమంటాడు? జీవితంలో ఒంటరితనం, జీవితంలో నెమ్మది లేని పరిస్థితులు దేనికి వస్తున్నాయి? దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేయం. మన తీర్మానాలు, మన నిర్ణయాలు దేవునికి ఇష్టమైనవిగా ఉండవు. మనకు అనుకూలమైన వాటిని గురించి చేస్తూ ఉంటాం. 32వ కీర్తనలో చూసినట్టుగా కలిగినటువంటి వారంగా ఉండం. ఏం తెలుసు మనకు? దేవుని చిత్తము అన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థితి ఆత్మీయంగా ఎప్పుడు రావాలి మనకు? కాబట్టి ప్రభువుతో గడిపే సమయము మనం అధికం చేసుకోవాలి. తర్వాత 4వదిగా మన నిర్ణయాల్లో కొనసాగాలంటే, మన నిర్ణయంలో కొనసాగాలంటే కొన్నిటిని విడిచిపెట్టాలి. ప్రభు కొరకు మనం చేసుకునే కొన్ని తీర్మానాలు విడిచిపెట్టాలంటే చాలా కష్టం. ప్రతి ఒక్కరూ దేనికొక దానికి బలహీనులుగా ఉంటారు. అనుకుంటాం మనం ఇది అసాధ్యం అనుకుంటాం. లేదు, ముమ్మాటికి సాధ్యమవుతుంది. నీ జీవితంలో నువ్వు దేనికైనా నువ్వు బంధింపబడితే నువ్వు బలమైన తీర్మానం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నిటిని పక్కకు పెట్టి నేను దేవుని యొక్క సన్నిధిలో గడపాలా.
నేను ప్రార్థన చేసుకోవాలి. ఫలాని శోధన నాకు వస్తుంది కాబట్టి దానికి నేను దూరంగా ఉండాలని, దానికి దూరంగా ఉండగలిగితే ఊరికనే ఉండలేం. అంత సులభం కాదు. మనసు ఆలోచనలన్నీ అటువైపే ఉంటాయి. మనం ఏం చేయాలంటే దాని కొరకు ప్రభు దగ్గర ఎంతగానో మొరపెట్టాలి. ప్రభువా, నాకు ఇష్టం లేదు, నేను ఇదే మార్గం గుండా వెళుతున్నా, నాకు చేత కాదు అని ప్రభువుని అడిగినప్పుడు మనము ఆ తీర్మానాన్ని చేసుకోవడం ద్వారా కొన్నిటిని విడిచిపెట్టడానికి కూడా దేవుడే సహాయం చేస్తాడు. మన సొంత శక్తితో దైవికంగా మనం జీవించలేం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలంగా మనము ప్రభు కొరకు చేసుకునే తీర్మానాల్లో మనం కొనసాగాలంటే జీవితంలో వచ్చే మనల్ని అంటుకున్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధనను విసర్జించాలి. అది ప్రార్థన ద్వారా మాత్రమే అవకాశం ఉంటుంది. అదే 24వ అధ్యాయంలో యెహోషువ గ్రంథం 19వ వచనం చదవండి. మీరు సేవింపలేరు, మీకు కష్టం, మీరు సేవించడం కష్టమయ్యా, మీరు అలవాటైపోయింది మీ జీవితం, మీ మనసంతా దాని చేత నింపబడింది, కష్టం, మీరు బయటికి రాలేరు అన్నటువంటి మాట కూడా మనం చూస్తాం. ఎవరి విషయంలో ఉంటున్నాడు? ఇశ్రాయేలీయుల విషయంలో అంటున్నాడు యెహోషువ. 23వ వచనం చదవండి. అయితే చివరికి ఏమన్నారు? వాళ్ళు చెప్పారు, లేదండి, మేము మా ప్రభువుతో మేము జీవిస్తాం, తీర్మానం చేసుకొని ఆయన కొరకే జీవిస్తామన్న తర్వాత అప్పుడు యెహోషువ అన్న మాట ఏంటంటే 23వ వచనం చదవండి. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అప్పుడు అలాగైతే మీ మధ్యలో ఉన్న అన్య దేవతలు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో చూడండి. ఇశ్రాయేలీయులు దేవుని యొక్క శక్తిని కళ్ళారా చూశారు, అనుభవించారు. కానీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆ అన్య దేవతలను, ఐగుప్తులో నుండి తీసుకొచ్చిన దేవతలను, అమోరీయుల దేవతలను వాళ్ళ దగ్గర ఇంకా వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉన్నారు. మనం కూడా అంతే, పేరుకు విశ్వాసంగా ఉంటాం, కానీ అన్ని రకాలైనటువంటి దేవునికి అయిష్టమైనటువంటి విషయాలు మన జీవితంలో ఉంటాయి. దేవునికి అయిష్టమైనటువంటి ఏదైనా కానీ అందరితో సమాధానంగా ఉన్నామా? ఎవరికైనా అచ్చి ఉన్నామా? ఏదైనా ఇవ్వవలసినవి ఇవ్వకుండా అవకాశం ఉన్నా కూడా వారిని ముఖం చాటేసి ఆ విధంగా జీవిస్తున్నామా? ఎదుటి వాళ్ళతో నెమ్మదిగా మాట్లాడలేకపోతున్నాం, కోపం ఎక్కువ, అనేక విషయాల్లో ఇతరులు చెడుగా మాట్లాడే మనస్తత్వం మనకుంటుంది. ఇవన్నీ కూడా విగ్రహాలు మనకు జీవితంలో వాటి నుండి బయటికి రాలేకపోతాం. కాబట్టి మనకు నిర్ణయాల్లో మనం ఉండలేకపోవడానికి ఒక కారణం ఏంటంటే విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకపోవడం. చాలామంది ఇక్కడ సంఘంలో కూడా ఎస్సీ సర్టిఫికెట్ను క్యాన్సిల్ చేసుకున్నారు. మేము ఎస్సీలం కాదు, మాకు ఎస్సీ ద్వారా వచ్చే బెనిఫిట్స్ మాకు వద్దు అని ఎంతోమంది ప్రయత్నం చేశారు, చాలామంది ప్రయత్నం చేశారు, కానీ వారికి అది కుదరలేదు. ఇప్పుడు విషయం ఏంటంటే ఎస్సీ సర్టిఫికెట్ ఒకటి తీసివేసుకోవడం ద్వారా పరలోకానికి పోరు. ఎస్సీ సర్టిఫికెట్ నాకు వద్దు, అది హిందువుగా నేను పిలిపించబడను, నేను క్రైస్తవునిగా పిలిపించబడతాను అన్న తీర్మానం మంచిదే. కానీ ఒక ప్రక్కన ఎస్సీ సర్టిఫికెట్ లేకుండానే జీవిస్తున్నాం, ఇంకొక ప్రక్కనేమో దేవునికి అయిష్టమైనటువంటి ఈ లక్షణాలన్నీ మన జీవితంలో ఉన్నాయి. నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతాం కొంతమంది, అదొక బలహీనత. కళ్ళెదురుగా మనం చూసింటాము, మనకే అబద్ధం చెప్తూ ఉంటారు. కోపము, అసమాధానము, వెనక ఇతరుల గురించి చెడుగా మాట్లాడు, ఇవన్నీ కూడా కలిగి ఉండి గొప్ప త్యాగమే చేసావు, మంచిదే, మిగతా విషయాలు. కాబట్టి మన నిర్ణయం అనేక సార్లు నెరవేరకపోవడానికి కారణం ఏంటంటే దేవునికి అయిష్టమైన రీతిగా జీవిస్తున్నాం కాబట్టి. చాలా చిన్న విషయం కాదు. మన నిర్ణయాల్లో మనం కొనసాగాలంటే అది చిన్న విషయం ఏం కాదు, చాలా క్రయము చెల్లించాలి, చాలా కష్టపడి ప్రభు కొరకు నిలబడడానికి తీర్మానాలు చేసుకోవాలి. సాధు సుందర్ సింగ్ గారు దేవుడు ఎందుకో అంత సిక్కులనే తన రాజ్య వ్యాప్తి కొరకు సాక్షులుగా నిలబెట్టుకున్నాడు. కర్తార్ సింగ్ అంటే ఆయన, తర్వాత రెండవ సిక్కులో నుంచి వచ్చిన వ్యక్తి ఎవరంటే సుప్రసిద్ధమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు సాధు సుందర్ సింగ్. విస్తారమైనటువంటి ఆస్తి తనకుంది, కోటాను కోట్ల ఆస్తి తనకుంది, విస్తారమైన ఆస్తి ఉంది. ఆయన ప్రభువుని అంగీకరించినాడు. వాడు నాన్న చెప్పాడు, నువ్వు యేసు ప్రభువుని అంగీకరిస్తే మా ఇంట్లో ఉండడానికి లేదు,
కట్టుబట్టలతో కాదు, బట్టలు నీది మీద ఉన్నటువంటి ఆ వస్త్రాలు కూడా తీసేసి దిగంబరిగా నువ్వు మా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలా. కోటాను కోట్ల ఆస్తికి వారసుడు. అప్పుడు ఆయన అన్నాడంట, ఒక నిమిషం నేను కొంచెం ప్రార్థన చేసుకొని తర్వాత చెప్తాను నాన్న. సరే ప్రార్థన చేసుకొని రా. పక్కనుండే తోటలోకి వెళ్ళాడు. తమలపాకుల తోటలు, మరి అరటి చెట్లు అవి ఉన్నట్టున్నాయి అక్కడ. వాటిని శరీరానికి అమర్చుకొని కట్టుకొని ఆ బట్టలన్నీ నీట్గా మడతపెట్టి ఒక ఆకులో పెట్టి వాళ్ళ నాన్నకి ఇచ్చేసి, యేసుప్రభు వారు నా కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి, ఆయన నిజమైన దైవత్వాన్ని ఎరిగిన తర్వాత కూడా ఈ ఆస్తి కొరకు నేను ఆయన్ని విడిచిపెట్టలేను. ఆయన నిజమైన దేవుడు. ఇది నా తీర్మానం నాన్న. లోకంలో నాకు ఏది పోయినా పర్వాలేదు, సిగ్గు లేకుండా ఇట్లే పోతావో బయటికి, ఇట్లే పోతాను. సృష్టికర్త అయిన దేవుడు ఆయన నా కొరకు అర్ధనగ్నంగా సిలువలో మరణించినాడు, అవమానపరచబడ్డాడు, నిందింపబడ్డాడు. దాంతో పోలిస్తే ఈ నష్టం ఏంటి? కానీ నా నిర్ణయం, నా తీర్మానం మారదు అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఎన్నో సూచక్రియలు చేశాడు. ఈరోజు వరకు ప్రపంచమంతా నలుమూలలా తన గురించినటువంటి విషయాలు మనం వింటూనే ఉంటాం. కారణం ఏంటి? తను చేసుకున్న తీర్మానంలో తను కొనసాగినాడు. తన తీర్మానంలో తను విడిచిపెట్టవలసినటువంటి తన ఆస్తిని, తన గొప్పతనాన్ని అంతటిని విడిచిపెట్టినట్టుగా మనం చూస్తాం. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనం గమనిస్తే ప్రభు కొరకు మనం చేసుకున్న తీర్మానం. ఈరోజు సాయంకాలం 4 గంటలకు అనుకుంటా కదా, నిక్ ఉజిసిక్క అని పేరు, ఏదో చిన్న కాళ్ళు చేతులు ఉండవు ఆయనకి. ఆ నిక్ అనేటి ఆయన మంచి విశ్వాసి, దేవుని నమ్మినటువంటి వ్యక్తి. కాళ్ళు లేవు, చేతులు లేవు, ఎట్లా బ్రతుకుతాడు ఆయన? ఆయన భూమికి బరువు, ఆయన దేనికి పనికిరాని పరిస్థితి. కానీ తీర్మానం చేసుకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రపంచంలో సుప్రసిద్ధమైనటువంటి మోటివేషనల్ స్పీచ్ ఎవరైనా ఇస్తారు అంటే ఆయన ఒకడు. ఆయనే మోటివేషనల్ స్పీచ్ ఇస్తాడు. కాళ్ళు చేతులు లేవు కదా. తను చేసుకున్న తీర్మానాన్ని బట్టి, తను చేసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుని మీద ఆధారపడి ఈరోజు అనేక మందిని, మీకు చేతులు కాళ్ళు ఉన్నాయి, దేవుని కొరకు తీర్మానం చేసుకోండి. మీ ఉద్యోగాల కొరకు తీర్మానం చేసుకోండి. ఈ రకమైనటువంటి తీర్మానాలు చేసుకోవడానికి మోటివేట్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఎవరికి ఇచ్చాడంటే, చేతులు కాళ్ళు లేని చిన్న వ్యక్తి, చాలా చిన్న సైజులో ఉంటాడు ఆయన. కాబట్టి ప్రభు కొరకు తను తీర్మానం చేస్తున్నాడు కాబట్టి ప్రపంచం ఎదుట ఈరోజు నిలబడుతున్నాడు. కూర్చున్నట్టు మన యొక్క జీవితాల్లో ప్రభు కొరకు తీర్మానం చేసుకున్నాను అంటున్నావు, బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు. యవనస్తుడైన పిల్లలు, మీ తల్లిదండ్రులకు లోబడే విషయంలో చాలాసార్లు మనం తప్పిపోయే వరంగా ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మీరు ఆశీర్వదించబడాలంటే తల్లిదండ్రులకు కూడా లోపడాలి తప్పకుండా. దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు కళ్ళు మూసుకోము. అనేకసార్లు చాలామంది యవనస్తులైన పిల్లలు కళ్ళు మూసుకోరు. ఎందుకంటే యవనస్తులు కదా, మూసుకోబుద్ధి కాదు, ఏదో చూడాలనిపిస్తుంది. చిన్న శబ్దం వచ్చినా వెంటనే చూస్తూ ఉంటాం. ఇటువంటి విషయాలన్నింటిలో ఇవన్నీ మీ మీద నేను యవనస్తుల్ని విమర్శించి చెప్పట్లేదు. ఒకప్పుడు మీకంటే యవనస్తులు కదా, నేను కూడా మీకంటే ఎక్కువ అల్లరి. నేను భయంకరమైన రింగ్ లీడర్ అనేవాళ్ళు నన్ను మందిరంలో ఉండి. కాబట్టి మిమ్మల్ని అనడానికి నాకు నోరు రాదు, ఎందుకంటే నేను అంటుండే కాబట్టి. కానీ మీ నిర్ణయాల్లో మీరు కొనసాగాలన్నది మా యొక్క ఆశ. మీ నిర్ణయాలు, మీరు ప్రభు కొరకు చేసుకునే తీర్మానాల్లో మీరు కొనసాగాలంటే కొన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. కాబట్టి 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఆత్మీయమైన తీర్మానంలో దేవుడు మీ యొక్క శరీర సంబంధమైనటువంటి అక్కర్లు వద్దన్నా తీరుస్తాడు. తర్వాత మన తీర్మానాలు తాత్కాలికమైనటువంటి లోకంలో మనం చేసుకునే తీర్మానాలు శాశ్వతమైనటువంటి ఆశీర్వాదానికి మూలమైనవిగా ఉంటాయి. తర్వాత మనము ప్రభుతో సంబంధం మనం కలిగి ఉండడం ద్వారా మనం చేసుకునే తీర్మానం, మన చిత్తం, మన యొక్క నిర్ణయము, అది దేవునికి నిర్ణయంగా ఉంటుంది. యెహోషువ అన్నాడు కదా, నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించుదాం. అది దేవుని యొక్క ఉద్దేశం. పేతురుని ఏమన్నాడు దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు, మనుషుల సంగతి ఆలోచిస్తున్నావు, దేవుని సంగతులు ఆలోచించట్లేదు నువ్వు. తర్వాత నేను ఎప్పుడు నా తండ్రి చిత్తాన్ని చేస్తాను కాబట్టి నన్ను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టాడు అన్నాడు ప్రభువు. 4వదిగా మనం మన తీర్మానాలలో కొనసాగాలంటే కొన్నింటిని విడిచిపెట్టాలి. కాబట్టి ప్రభు కొరకు గట్టి తీర్మానం చేసుకుందాం. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు, పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్లు, మనం కూడా
ప్రభు కొరకు ఏదైనా ఒక తీర్మానం చేసుకుంటే ఇప్పటి నుండి దేవుడు మన జీవితాన్ని ఊహించని రీతిగా గమ్యస్థానానికి చేరుస్తాడు. ఈరోజు రేపు చనిపోయే వయసుల్లో మనం ఉన్నాం చాలామంది. మనము ఈరోజు తీర్మానం చేసుకున్న గతంలో మనం ఏదైతే చేయలేకపోయినామో అది ఇప్పుడు మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అది ప్రభు చిత్తం. ప్రభు కొరకు తీర్మానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ప్రార్థన చేస్తాం. ముఖ్యంగా ప్రేమించిన మా తండ్రి, ఈ లోకంలో మీరు మమ్మల్ని ఉద్దేశించి ఈ వాక్యాన్ని మందిర సహవాసాలను ఉంచినారు. ఆత్మీయంగా మేము చేసుకునే తీర్మానాలు శరీర సంబంధమైనటువంటి అక్కర్లు వద్దన తీర్చబడతాయి. శరీర సంబంధమైనటువంటి అక్కర్లు తీర్చబడడానికి మేము ఆలోచించాల్సిన అవసరం లేదు. మేము ఆలోచించాల్సింది మాకు మీతో ఉండే సంబంధాన్ని గురించి మాత్రమే. ప్రభు, అదే సమయంలో తీర్మానాలు తాత్కాలికంగా ఉండి లోకంలో మేము చేసుకున్నప్పటికీ మేము అనుకుంటాం ఈ చిన్న విషయానికి కొంతకాలంకే కదా అనుకుని మనం చేసుకోవాల్సిన తీర్మానాలు చేసుకోకపోతే ప్రభు శాశ్వత కాలం వచ్చే ధన్యతను మేము పోగొట్టుకుంటాం. కాబట్టి ప్రభు, మేము చేసుకునే తీర్మానము మీ తీర్మానంగా ఎప్పుడు ఉంటుందంటే మేము మీ యొక్క సమీప సంబంధం కలిగిన వారంగా ఉన్నప్పుడు. మా తీర్మానాల్లో మేము నిలిచి ఉండాలంటే మేము విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి. సహాయం చేయమని ఏ వయసులో ఉన్నవారమైనా మీ కొరకు తీర్మానం చేసుకోవడానికి సహాయం చేయండి. మంచి తీర్మానం, ఆత్మీయమైన విషయాలు, వాక్యం, ప్రార్థన, మందిరం, ఈ లోకంలో ఒక మంచి జీవితం, వీటి కొరకైన తీర్మానం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి విడుచున్నాం తండ్రి. దయచేసి ఈ వార కార్యక్రమాలు వినండి. సాయంకాలము శ్రీరామ్ నగరు తర్వాత గణేష్ నగర్కి మధ్యలో ఉండే బ్రిడ్జ్ ఉంది, అక్కడి నుంచి బయలుదేరుతాం. 7 గంటలకు సువార్త కూడిక ఉంటుంది. మంగళవారం 5:30 గంటలకు ముజఫర్ నగర్లో సువార్తకి వెళ్తాం. 6 గంటలకు సహోదరుల కూడిక ఉంటుంది. బుధవారం సంఘ ప్రార్థన. గురువారం 6 నుండి 7 గంటల వరకు సహోదరుడు విశ్వనాథం గారు సహోదరి నిర్మల వారి గృహంలో నుండి సువార్త ప్రకటిస్తాం. 100 ఫీట్ రోడ్ ప్రక్కన ఉంటుంది, మెయిన్ రోడ్డుకి ప్రక్కన ఉంటుంది. తర్వాత శుక్రవారం బైబిల్ స్టడీ. శనివారం 7 నుండి 12 గంటల వరకు ఉపవాస ప్రార్థన. సాయంకాలం 6 గంటలకు కంబైన్డ్ యూత్ మీటింగ్ ఉంటుంది. వచ్చే ఆదివారము సహోదరు భాస్కర్ బయట డ్యూటీ చేస్తారు. మందిరం సిద్ధపరచవలసిన వారు గ్రూప్ నెంబర్ 4, మందిరం శుభ్రం చేయవలసిన సహోదరులు సి గ్రూప్కు చెందినటువంటి వారు. కాబట్టి దయచేసి గమనించండి మనవి చేస్తున్నాం. ప్రభుచితం అయితే వచ్చే ఆదివారం బల్ల సిద్ధపరచడానికి సౌడు శేఖర్, సహోదరుడు ప్రవీణ్ వీరు మరి బల్ల సిద్ధపరుస్తారు. ప్రార్థన చేస్తాం. ఇది మొదటి ఆదివారం కాబట్టి యూత్ మీటింగ్ ఉంటుంది. క్షమించండి, ఈ మొదటి ఆదివారం కాబట్టి యవనస్తులైన ఆడపిల్లలకు పైన యూత్ మీటింగ్ ఉంటుంది 5 గంటలకు. గమనించండి. ప్రార్థన చేస్తాం. మమ్మల్నిగా ప్రేమించిన మా తండ్రి, ప్రకటించిన ఈ కార్యక్రమాలు ఆత్మీయమైన క్షేమాన్ని చెవిగా ఉంటకు సహాయం చేయండి. వీటి కొరకైనటువంటి తీర్మానం కూడా మాలో దయచేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి విడుచున్నాం తండ్రి. లేచి నిలబడి రక్షింపబడినటువంటి వారు మీ యొక్క అర్పణలు అర్పించడానికి ఇది ఒక అవకాశం. పాట సంఖ్య 500. పాట సంఖ్య 500 పాత పాటల పుస్తకంలో 494. యేసుని వెలుగులో నడచెదను, నడచెదను, వెలుగు నడచెదను, వెంబడించెదను, యేసుడే నా రక్షకుడు. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో,
చీకటిలో భయపడను, ఆత్మతో పాడుచూ సాగిపోదును. యేసుడే నా ప్రియుండు, నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో. కాంతిలో నుండగా జయమగు యేసునే వెంబడితును. యేసుని వెలుగులో నడుచెదను, వెలుగులో ప్రభు స్వరమునే వినుచుందును. సర్వమిచ్చెదను, చెంతనుండెదను. యేసుడే ప్రేమామయుడు, నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో. జయం గాంతును, యేసుడే యేసుని వెలుగులో నడచెదను. నిన్న సహాయమునే పొందెదను. సుఖదుఃఖమైన మరణం పైన యేసుడే నా యందుండును. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో. కాంతిలో నుండగా జయమగు యేసునే వెంబడితును. యేసుని వెలుగులో నడచెదను, నా దృష్టిని ప్రభుపై నుంచెదను. సిల్వ ధ్వజమునే పట్టి వెళ్ళెదను. యేసుడే నా వెంటాడును. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో. కాంతిలో నుండగా జయం గాంతును, యేసునే వెంబడితును. పాట సంఖ్య 507. 507 పాత పాటల పుస్తకంలో 501. సమదన గృహంబులోను, సమదన సమదన గృహంబులోను, సమదన క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. మధ్యపు గోడలు కూలద్రోసెను, మధ్యపు గోడలు కూలద్రోసెను. నిత్య శాంతిని మనకొసగెను, నిత్య శాంతిని మనకొసగెను. సమదన గృహంబులో, సమదన సమదన గృహంబులోను, సమదన. ప్రార్థన చేస్తాను. మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీ సన్నిధిలో మీరు మాకు దయచేసిన ఈ ధన్యకరమైనటువంటి సమయానికి మీకు స్తోత్రములు. వచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రములు. ఎవరి జీవితము తృప్తికరంగా లేదో, జీవితాన్ని ఏదో కొనసాగిస్తున్నాం, నెమ్మది లేదు మా కుటుంబంలో, ఆరోగ్యంలో, ఆర్థికమైన విషయాల్లో, ఆత్మీయమైన విషయాల్లో ఎన్నో పతనాలు. ఈ రకమైనటువంటి తీర్మానంతో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబాల్లో
వారు మీ కొరకు చేసుకునే ఒక మంచి తీర్మానం, మీ మీద ఆధారపడి మీ కొరకు జీవించడం ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని ఈ సమస్యలన్నింటిలో ఒక మంచి గమ్యానికి చేర్చగలరు వారికి తీర్మానాన్ని బట్టి. కాబట్టి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఆత్మీయమైన విషయాల కొరకు వాక్యము, ప్రార్థన మందిరం, పరిశుద్ధత, క్రైస్తవ జీవితంలో మేము కలిగి ఉండవలసిన అనేక లక్షణాల కొరకైనటువంటి తీర్మానం మేము కలిగి ఉన్నప్పుడు మంచి గమ్యాన్ని మేము చేరగలం. వచ్చిన వారిని బట్టి మీ స్తోత్రములు. అర్పించిన అర్పణలు సంఘక్షేమ నిమిత్తంగా వాడబడినట్టుగా సహాయం చేయండి. మాకు ఇచ్చిన మీ సన్నిధికై వందనాలు చెల్లిస్తూ వెళ్తుండగా మీ సన్నిధి మాతో ఉంచండి. మేము కూడా మీరజ్కి వెళ్ళాలి బుధవారం, ప్రభా అక్కడి నుంచి కాకినాడకి వెళ్ళాలి. ఈ ప్రయాణాలు విస్తారంగా ఉంటుండగా మీరు మీ భద్రత దయచేయమని కోరుకుంటూ వెళ్తున్న సమయం మేలుకరంగా ఉంచండి. మరొకసారి సంఘాన్ని, పిల్లలు, పెద్దలు వారి వారి అవసరతలను బట్టి అక్కర్లు తీర్చండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. దయచేసి గమనించండి, 5 గంటలకు యవనస్తులైన ఆడపిల్లలకు యూత్ మీటింగ్ ఉంటుంది సండే స్కూల్ హాల్లో. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం చేరిన మనకు ఆయన బిడ్డలందరికీ సదాకాలం తోడుగా ఉండి కాపాడను కాక. ఆమేన్. ఆశ్చర్యకరుడు యేసే ఆలోచనకర్తయు, ఆశ్చర్యకరుడు యేసే ఆలోచనకర్తయు, బలవంతుడేసు సమాధాన ప్రభు, బలవంతుడేసు సమాధాన ప్రభు, బలపరచుతన ప్రజలను, బలపరచుతన ప్రజలను, సమాధాన గృహంబులోను, సమాధాన కన్నములు, సమాధాన గృహంబులోను, సమాధాన. ప్రైజ్ లార్డ్.